నమస్తే. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఇప్పుడే హైదరాబాద్ లోపల అమీన్‌పూర్ ఏరియా లోపల ఆహ్, పిల్లలు, వృద్ధులు, మహిళలు వాళ్ళ ఇళ్లల్లో ఉండగానే పెద్ద పెద్ద బిల్డింగ్‌లను వచ్చేసి హైడ్రా అధికారులు అమానుషంగా కూల్చివేస్తా ఉన్నారు. వాళ్ళు బాధితులు మొత్తుకుంటున్నారు. గగ్గోలు పెడుతున్నారు. అసలు ఇంత ఏందసలు ఎవరి సంతోషం కోసము, ఎవరి ఆనందం కోసము ఇట్లాంటి రాక్షస ప్రభుత్వం నడుస్తా ఉంది. ఇదొక సర్కస్ ప్రభుత్వమా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏందో అర్థం కావట్లేదు. రావడమైతే హైదరాబాద్‌లో కూల్చివేతలతోని స్టార్ట్ చేసిర్రు. ఏదైనా ప్రభుత్వం ఉంటే నిర్మించాలా గాని ఉన్న ఇండ్లను కూల్చేసి ఆ! ఏంది ఇది రోడ్డున పడేయడం ఏంది? నాకసలు అర్థమే కావట్లేదు. ఈ హైడ్రా ఉద్దేశ్యం ఏందో కూడా అర్థం కావట్లేదు. సరే ఇప్పటిదాకా కొన్ని వేల మందిని రోడ్ల మీద పడేసిర్రు. ఎన్ని ఎన్ని ఎకరాల భూములను ఎన్ని చెరువులను వీళ్ళు ఉద్ధరించిర్రు. ఎన్నిటిని బాగా చేసిర్రు. దానివల్ల ప్రజలకు జరిగినట్టు ఉపయోగం ఏంది? మరి ఒక బ్లాక్ అండ్ వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. దానివల్ల ఎవరి సామాన్య ప్రజలను హింసించడమే ధ్యే ధ్యేయంగా పెట్టుకున్నట్టు కనపడతా, లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనపడతా ఉంది. ఎక్కడి ప్రభుత్వం అండి? ఇదెక్కడిది? ప్రభుత్వ లక్ష్యం ఎట్లుండాలంటే ప్రజాపాలన పేరు పెట్టుకున్నారు కదా! ప్రజల యొక్క అవసరాల కోసం పనిచేయాలి గాని ప్రభుత్వము, ప్రజలను తీసుకొచ్చేసి రోడ్ల మీద పడేయడం ఏంది? ఇంత అమానుషమా? వాళ్ళు అసలు ఏడిసి గగ్గోలు పెట్టుకుంటున్నారు. కనీస కనికరం లేదా? మీకు తినే అన్నం ఎట్లా పోతా ఉంది? రోజు ఇప్పుడు ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ ఆ ప్రజల గోస పట్టనప్పుడు ఎందుకు మరి మీరు మీరు ఎవరిని ఉద్ధరించడానికి అధికారంలోకొచ్చింది? ఎక్కడిది ఈ ప్రభుత్వము? ఏంది ఈ ప్రభుత్వము? ఇంత రాక్షసంగా వ్యవహరిస్తా ఉంది. అసలు అర్థమే కావట్లేదు. హైదరాబాద్‌ను సర్వనాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనపడతా ఉంది. మరి ఇక్కడ హైదరాబాద్‌ని నాశనం చేసేసి మరి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ క్యాపిటల్ సిటీలను డెవలప్ చేయాలని లక్ష్యంగా పనిచేస్తుందా? ఇక్కడికి మొత్తం పెట్టుబడులను తరలిపోవాలనేటువంటి లక్ష్యంగా పనిచేస్తా ఉందా? హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోయింది. చాలా మంది రియాల్టర్లు వీళ్ళంతా ఆత్మహత్యలే శరణ్యం అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టిర్రు. ఒక పక్క రైతాంగాన్ని పట్టించుకోకుండా వాళ్ళకి కనీసం యూరియా కూడా సప్లై చేయని దుస్థితి చేరుకుంది. రైతు భరోసా పేరుతో అధికారంలోకొచ్చి మొత్తం ఇప్పుడు 3 విడతల రైతు భరోసాను ఎగ్గొట్టిర్రు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేస్తాన్న 6 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేయండి. ఆ! ఫీజ్ రియంబర్స్‌మెంట్ లెక్క దాదాపు సుమారు 10,000, 12,000 కోట్ల ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఇయ్యక విద్యార్థులకి వాళ్ళ సర్టిఫికెట్‌లు విద్యార్థులు తీసుకోలేని దుస్థితి నెలకొంది. వాళ్ళ యొక్క భవిష్యత్తు మొత్తం అగమ్యగోచరంగా తయారైంది. హ్మ్. ఏదో ఇంకా ఇప్పుడు తులం బంగారం అన్నారు, 4,000 పెన్షన్లన్నారు, వికలాంగులకు 6,000 పెన్షన్లన్నారు, ఇవన్నారు, అవన్నారు, ఇవన్నీ చెప్పారు. అవన్నీ పోనీయండి. కనీసం రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేని దుస్థితిలో కా కాలేజీల్లో చదువుకునేటువంటి పిల్లలకు ఫీజులు చెల్లించని దుస్థితిలో ఉన్నటువంటి చాలా హాస్పిటల్ లోపల కనీస సదుపాయాలు లేవు. వైద్య సదుపాయాలు లేవు. కనీస వసతులు లేవు. ఆ హాస్పిటల్‌లో అయితే ఎంత దయనీయంగా ఉన్నాయంటే గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి అయితే ఎలుకలొచ్చేసి పేషెంట్ల కొరుకునే ఉదంతాలు చూస్తా ఉన్నాం. ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఉంటే పెద్ద పెద్ద ఇన్‌స్ట్రుమెంట్స్ కొని, పెద్ద పెద్ద జేసీబీలు కొని, క్రేన్‌లు కొని, ఈ ప్రజలను రోడ్ల మీద పడేసే విధానం అయితే ఉందో కూడా మేధావులు, విజ్ఞులు అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించాలా. ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఈ రాక్షస ప్రభుత్వాన్ని మనము ఆహ్, ఎదిరించాల్సిన అవసరం ఉంది. ఆ! మనం అడగాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరు మొత్తం మూగబోయినాయి. కోదండరాము నాయనా ఎక్కడ పోయినావు నాయనా? కోదండరాము నువ్వు పెద్ద మాట్లాడతావు కదా! సామాజిక తెలంగాణ, బడుగుల తెలంగాణ ఇదని మరి ఎక్కడ పోయినావు? పాపం అరణ్య రోదన వినపడతా లేదా? మొన్న వెలుగుమట్ల చూసినాం. నిన్నటిదాకా మూసీ బాధితులు చూసినాం. ఇవాళ అమీన్‌పూర్ లోపల ఆ యొక్క అభాగ్యులను పాపం చిన్న చిన్న ఇళ్లల్లో ఉండంగా కూల్చడం ఏందండి? ఈ ప్రపంచంలో ఇంత దుస్థితి ఎక్కడున్నది? నిజంగా కూడా తాలిబాన్ల రాజ్యంలో కూడా ఇట్లుందో లేదో నాకు అర్థం కావట్లేదు గానీ, ఇళ్లల్లో పిల్లలు, వృద్ధులు ఉండంగా కూడా కూలుస్తున్నారు. పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి కూలుస్తున్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు గతం లోపల హైదరాబాద్ లోపల ఇట్లనే కొన్ని ఇర్రెగ్యులర్‌గా ఉన్నటువంటి యొక్క స్ట్రక్చర్స్‌ను డిమాలిష్ చేస్తుంటే ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడంటే చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉంటుంటే ఏమన్నా ఫైన్ వాళ్ళ మీద ఇంపోజ్ చేసేసి వాటిని రెగ్యులరైజ్ చేయొచ్చు. వాళ్ళు జీవితకాలం కూడబెట్టుకున్నటువంటి పైసలతో కట్టుకున్నటువంటి ఇండ్లను, అటువంటి సౌదాలను వాళ్ళ కలల సౌదాలను కూల్చుతారా అనేటువంటి విమర్శించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ మీ మానవత్వం ఎక్కడ పోయింది? మీరే మీరు 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 ఇలాంటి పరిపాలన మీ నుంచి ప్రజలు ఎక్స్‌పెక్ట్ చేసిర్రా? మేము కూడా అనుకున్నాం. ఈ యువకుడు చాలా గొప్ప పరిపాలన ఇస్తాడని. ఇదేందండి డిమాలిషింగ్ ఏంటండి? యూ హావ్ టు బిల్డ్ ద స్టేట్. వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ తెలంగాణ? కేసీఆర్ గారు ఆ 9 ఏళ్ల లోపల కాళేశ్వరము, మిషన్ భగీరథలు, మిషన్ కాకతీయలు, ఆ సెక్రటేరియట్‌లు కట్టడాలు, మెడికల్ కాలేజీలు కట్టడాలు, గురుకులాలు కట్టడాలు నిర్మించిండండి. తెలంగాణ నిర్మించిండండి.
తీసుకొస్తే 2, 3 లక్షల కోట్ల అప్పులు పట్టుకొచ్చినా కూడా ఆస్తులు పెంచిందండి. మీరేందండి 2.5 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల అప్పులు పట్టుకొచ్చి ఒక్క బిల్డింగ్, ఒక్క స్ట్రక్చర్ మీరు కట్టింది కనపడట్లేదు. మొత్తం అప్పనంగా బొక్కిర్రు. ఒక పక్క మంత్రులు చేసి భూకుంభకణాలు కనబడతా ఉన్నాయి. మొత్తం మీ సొంత పార్టీ నేతలే మిమ్మల్ని విమర్శించడం కనబడతా ఉంది. అయినా కూడా మీరు రివ్యూ చేసుకోవట్లేదు. ప్రజల్లో మీరు ఒక్కటి ఏదన్నా మాట్లాడితే కింద వచ్చేటువంటి కామెంట్లను చూసి రివ్యూ చేసుకోండి. 90% ప్రజలు బూతులు తిడుతున్నారు మిమ్మల్ని, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘోరంగా తిడుతున్నారు. అయినా కూడా రివ్యూ చేసుకోవట్లేరా? ఏం నెత్తిన పెట్టుకుని పోతారా? సచ్చినాన్ని నెత్తిన పెట్టుకుని పోతారా? ఏంది ఈ దుర్మార్గమైన పాలన? అరణ్యను గంత ఘోరమానండి పాపం. అరే, ఇండ్లను కూలుస్తారా అండి? ఏం ఏం ఏమి ఏమి అంతంత పెద్ద కట్టడాలను కూల్చి ఏం సాధిస్తారు మీరు? ఏం ఉద్ధరిస్తారు? ఎక్కడి పరిపాలన ఇది? గింత చండాలమైన పరిపాలన? అరే నీ అమ్మాయి, అరే కనీసం రివ్యూ చేసుకుంటారు. అరే మనం చేసే పని కరెక్టా కాదా అని రివ్యూ చేసుకుంటారు. ఉమ్మేస్తున్నారు మిమ్మల్ని. వాళ్ళు ప్రజలేసే ఉమ్మిలో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి తెలంగాణ లోపల. ప్రజాస్వామ్యవాదులారా, ఇటువంటి దురాఘాతాలను ఖండించండి. కమ్యూనిస్టు సోదరులల్లా కనీసం ఈ పేదల కోసం మీరు కొట్లాడండి. ప్రజా విశ్వాసాన్ని మళ్ళీ చూరగొడండి. మీ 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 నోరులన్నీ ఎందుకు ముద్దబడ్డాయో అర్థం కావట్లేదు. మీరు బడుగులు బలహీన వర్గాల కోసం, పేదల కోసమే కదా మీరు మీ గొంతులు లేవాల్సింది. ఎందుకు ఇంత సైలెంట్ అయిపోయారు? ఒక పక్కన కేరళ లోపల మీ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి ఇక్కడ ఆక్రమంగా సంపాదించిన డబ్బంతా తీసుకుపోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఖర్చు పెడతా ఉంది. అయినా కూడా మీకు అర్థం కావట్లేదు. ఆ? నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రజాస్వామ్యవాదులారా, స్పందించండి ఇటువంటి దురాఘాతాల మీద. అది చూస్తా ఉంటే నిజంగా కూడా కళ్ళ నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఎంత కష్టపడి ఆ ఇండ్లు కొనుక్కున్నారో, ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకొని, ఒక పేదోడు, ఒక మధ్యతరగతుడు ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ జీవితకాలం వాడు పని చేస్తా కానీ చేయలేడు. అటువంటి ఇళ్లను కూలగొడతా ఉన్నారు. కూలగొట్టడం ఏమైనా ఇర్రెగ్యులర్స్ ఉంటే ట్యాక్స్ ఇంపోజ్ చేయండి. డౌన్ ద రోడ్ కరెక్ట్ గా ఉండేటట్టు చూడండి. ఇప్పుడు ఉన్న ఇళ్లను కూడా కొట్టడం ఏంది? ఇదైతే చాలా దారుణం. ఇదైతే అమానుషం. ఇది ఎక్కడ నిజంగా కూడా ఉగ్రవాదులు పరిపాలించినప్పుడు ఇంత చండాలంగా ఇంత పరిపాలించారు. ఎక్కడి ప్రభుత్వం? దిక్కుమాల కాంగ్రెస్ ప్రభుత్వం. ఛీ 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 ఛీ.